అసలు ఆ భాష, ఆ పదాలే భరించలేనంత కఠోరంగా ఉన్నాయి. ఏమండి, అది తీవ్రమైన తప్పని, మహాఘోర పాపమని, అలా చేస్తే శాపమే వస్తుందని, తరాలు నాశనం అయిపోతాయని, సమాజానికి మాయని, మచ్చగా, కొరకరాని, కొరకుడు పుండిగా తయారవుతారని ఇంత తీవ్రంగా బైబిల్ హెచ్చరిక చేస్తూ, ఖండిస్తూ, బుద్ధి చెబుతూ, సమాజాన్ని జాగృతం చేస్తున్న ఒక నీతివంతమైన విషయాన్ని పట్టుకొని, ఆ నీతివంతుని మీదే, దేవదేవుడైన పరిశుద్ధుని మీదే అవాకులు చవాకులు మాట్లాడడం ఏ రకంగా కరెక్ట్ ఆలోచించమని మేధావులను కోరుతున్నాను. మంచి నడవని, నువ్వు మంచివాడమే, మంచిదాని ఎవడు కాదన్నాడు. ఆడు దుష్టుడైతే చాలు, నీ జీవితానికి మచ్చ. చిన్నప్పటి నుంచి మేము విన్న ఒక సామెత ఏంటంటే, నీ స్నేహితుడి పేరు చెప్పు, నీ బుద్ధి నేను చెప్తానన్నారంట. పరిశుద్ధుల సహచర్యంలో ఇంటిమసి ఎంత ఎక్కువ అవ్వాలంటే, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకున్నాడు అన్నాడు. ఈ భూమి మీద ఎవరికైనా సాధ్యం? ఒక్కడి పేరు చెప్పండి నాకు. బా, ఒక్క అక్షరం కూడా నాకు మింగుడు పడని జీర్ణం కానీ పాపిష్టి పదాలు అవన్నీ. ఆ ద్రాక్షవల్లి కంటే కొన్ని కాయలు కాసినాయి అంట. ఆ ద్రాక్షరసం పిండితేనంట, ఆ ద్రాక్షరసం ఎలా ఉంటుందని తెలుసా? క్రూర, నాగు, పాముల విషం వంటి రసం వచ్చిందంట. పాపాన్ని ఇంత తీవ్రంగా ఖండించింది బైబిల్. లోతు కుమారులు చేసిన దాష్టికాన్ని ఇంత తీవ్రంగా 1000 సంవత్సరాల తర్వాత కూడా ఎండగట్టి ఖండించిన వాడు బైబిల్లో దేవుడు. అబ్రహాము సహవాసానికి దూరమై స్వంత పెత్తనం కట్టుకొని, నడిపింపుని ఉపదేశాన్ని గ్రహించని వాడై, సహవాసం బలం ఫలం గ్రహించని వాడై, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు పనివారు ఉన్నారు, నాకు వెనకాల బోడు జనం ఉన్నారు, ఇవన్నీ మార్బలం వేసుకుని ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చు నేను, పైగా నేను ఎంపిక చేసుకున్నంత కూడా పచ్చని ప్రాంతం, యోర్దాను ఇద్దరి ప్రాంతం అంతా సస్యశ్యామలం ఉన్న ప్రాంతం ఎంపిక చేసుకున్నాను. అది దేవుని తోట వలె, ఏదేని వలె ఉంది. నా భవిష్యత్తు ఇప్పటికంటే, అబ్రహాముతో ఉన్నప్పటికంటే ఇంకా బాగుంటుంది. హారానులోనే ఇంత సంపాదించానంటే అక్కడ ఇంకెంత సంపాదిస్తాను నేను? ఏవేవో క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. కెరీర్ పరంగా చూస్తే, వ్యవసాయ పరంగా చూస్తే, ఆర్థిక పరంగా చూస్తే, మ్యాన్ పవర్ బట్టి చూస్తే, పూర్వానుభవం చూస్తే క్యాలిక్యులేషన్స్ అన్ని కరెక్టే. కానీ అక్కడ పరిశుద్ధుల సహవాసం ఒక్కరు లేని కారణంగా సర్వనాశనం అయిపోయింది వ్యవహారం. ఆత్మీయులను కోల్పోయి, సహవాసానికి దూరమై, జీవితంలో తిరిగి కోలుకెళ్తే దారుణంగా దెబ్బతిన్న వ్యవహారం కనపడుతుంది. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. సొదొమలోకి ఉన్న తర్వాత కూడా లోతు పరిశుద్ధంగానే ఉన్నాడని స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టి పేతురు సాక్ష్యం ఇచ్చాడు. తన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆ నీతిమంతులకు లోతు సొదొమలో కూడా నీతిగా తన మనసును నొప్పించుకుని బతికాడు, కానీ ఎప్పుడు రాజీ కాలేదు. మనస్సులో కూడా, తలంపులో కూడా రాజీ పడలేదని అతని పరిశుద్ధత గురించి బైబిల్ గొప్ప సాక్ష్యం ఇచ్చింది. అతనికి తెలియని పరిస్థితుల్లో అతని కుమార్తెలు చేసిన భయంకరమైన పాపాన్ని అతనే చేసినట్టుగా ఇంకా కొంతమంది బరి తెగించిన వాళ్ళు దేవుడే అనుమతించినట్టుగా మాట్లాడే నిస్సిగ్గు వ్యాఖ్యానాలు మనం ఎన్నో వింటుంటాం. బైబిల్లో అలాంటి ఉదంతాన్ని దేవుడు రాయించాడంటే తన నిష్పాక్షికత, యథార్థత ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అందరి తప్పులు బయటపెట్టి తన పిల్లల తప్పులు కవర్ చేశాడు అనే మనుషులందరూ లాంటి తండ్రి ఆయన కాదు. ఆయన ఎంత మాత్రము దోషుని నిర్దోషిగా ఎంచడు, నిర్దోషిని దోషిగా ఎంచడని తన సమన్వయాన్ని నిరూపించే, నిష్పాక్షిక వైఖరి నిరూపించే అద్భుతమైన ఉదంతం అది. పాపాన్ని ఖండించే ఆ దేవుడు తన భక్తులు, తన పిల్లలు చేస్తే మాత్రం కవర్ చేసుకొచ్చాడు, అది దాచిపెట్టి ఊరు మీద పడ్డాడు అనే పాపిష్టి అపవాదికి అవకాశం నిష్పాక్షిక అద్భుతమైన వైఖరి దేవునిది. ఆ ఉదంతాన్ని బైబిల్లో రాయించినప్పుడు దేవుడు ఏమని రాయించాడు? పోనీలే, పర్వాలేదులే, అప్పుడప్పుడు జరుగుద్దులే అని రాయించాడా? అది దుశ్చర్యగా దేవుడు రాశాడు, నీచమైన పనిగా దేవుడు లెక్కేశాడు. దానికి భయంకరమైన శిక్ష, శాపం దేవుడు మాట్లాడాడు. వారి సంతతి కలిగినటువంటి ఆ మోయాబీలు, అమ్మోనీయులు పక్కలో బల్లెవర కంట్లో నడుసులా తయారారు, వారెప్పటికీ శాపమేనని, తరతరాలకి అదొక ప్రమాదకరమని హెచ్చరిక చేసి ఇంత చరిత్రను రాసి, ఎవరైనా దారి తప్పితే, వరుస తప్పితే, అడ్డగోలుగా ప్రవర్తిస్తే, గతిలేని బతుకులు చేస్తే వాళ్ళ జీవితం ఎంత ప్రమాదకరంగా, దేశానికి ఎలాంటి శపితమైన తరాలను అందిస్తారో అంటూ ప్రపంచానికి ఒక రుజువులతో చూపించినటువంటి అద్భుతమైన దేవుని నీతి గురించి ఎవడు పడతాడు మాట్లాడతాడు. జ్ఞానం ఉన్న మాటలేనవి, తెలుగున్న మాటలేనవి.
విపరీతమైనటువంటి కోపం, అక్కసు, ఆక్రోశం వెళ్ళగక్కే ప్రయత్నం తప్ప వాస్తవికత లేదని ఈ విషయం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ విషయాలను తీవ్రంగా ఖండించింది. అబ్రహాము కాలంలో జరిగిన, లోతు దినములో జరిగిన సన్నివేశం. ఆ తర్వాత ఎందరి పరిశుద్ధులు వచ్చారు? ఇస్సాకు కాలం అయిపోయింది, యాకోబు కాలం అయిపోయింది, ఇశ్రాయేలు గోత్రకర్తల కాలం అయిపోయింది. వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎక్కడ? ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ చర్మ దశలో చివరి కాలములో దేవుడు లేవి గోత్రములోంచి మోషేను లేపుకున్నాడు. అతనికి 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత విమోచకుడిగా బాధ్యతను అప్పగించాడు. అతని ద్వారా విమోచించాడు. విమోచన సంపూర్ణమైపోయి వాగ్దాన దేశానికి చేరిపోతున్నటువంటి కాలంలో, దాదాపు 1000 సంవత్సరాలు గడిచిపోతున్న కాలంలో, తన చివరి సందేశాల్లో ఒకటిగా మోషే మాట్లాడిన సందేశంలో పాయింట్ ఇది. ఈయన ఎప్పుడు ఒక సుమారు 1000 ఏళ్ళ క్రితం, అవి ఆశ్చర్యపడుతున్న నెంబర్, సుమారుగా చెప్తున్నాను, ఎప్పుడో జరిగిపోయిన సన్నివేశాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతూ ఏమంటున్నాడు? అది గొమొర్రా పొలముల్లో పుట్టినటువంటి సొదొమ ద్రాక్ష వల్లే. అసలు ఆ భాష, ఆ పదాలే భరించలేనంత కఠోరంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అంటే సుమారు 1000 సంవత్సరాల తర్వాత కూడా ఏమండి, అది తీవ్రమైన తప్పని, మహాఘోర పాపమని, అలా చేస్తే శాపమే వస్తుందని, తరాలు నాశనం అయిపోతాయని, సమాజానికి మాయని, మచ్చగా, కొరకరాని, కొరకుడు పుండిగా తయారవుతారని ఇంత తీవ్రంగా బైబిల్ హెచ్చరిక చేస్తూ, ఖండిస్తూ, బుద్ధి చెబుతూ, సమాజాన్ని జాగృతం చేస్తున్న ఒక నీతివంతమైన విషయాన్ని పట్టుకొని, ఆ నీతివంతుని మీదే, దేవదేవుడైన పరిశుద్ధుని మీదే అవాకులు చవాకులు మాట్లాడడం ఏ రకంగా కరెక్టో ఆలోచించమని మేధావులను కోరుతున్నారు. మీకున్న తెలివే, జ్ఞానమే కాబట్టి, విద్యావంతులే కాబట్టి, ఆలోచించి విమర్శలు చేసే అంత కెపాసిటీ, ఆలోచన సామర్థ్యం ఉంది కాబట్టి మీరు ఆలోచించాలి. బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా ఉండమని ప్రపంచాన్ని పిలుపునిచ్చిన వాడు, పరిశుద్ధ జీవితం సాధ్యమైన 30 సంవత్సరాల భూమి మీద నిలబడి నిరూపించిన వాడు, పరిశుద్ధ లేకుండా వాడు దేవుని చూడలేక హెచ్చరిక చేసిన వాడు, పాపాల నిర్దోషాన్ని ఏమాత్రము ఉపేక్షించక తీవ్రంగా ఖండించిన వాడు, పాపిని ప్రేమించాడు తప్ప పాపాన్ని ఎప్పుడు ప్రేమించలేదు, సహించలేదు, దాన్ని చూసి చున్నట్లుగా వదిలేయలేదు. సుమారు జరిగిన ఘోరం తర్వాత 1000 ఏళ్ళ తర్వాత కూడా హెచ్చరికలు చేస్తున్నాడు. ఆ రోజు అలా చేశారు, చూడండి ఎలా ఉందో పరిస్థితి అని. ఏం లెసన్ ఇచ్చాడు దేవుడు సమాజానికి? ఆ తరములో ఒకే ఒక్కడు నీతిమంతుడు, నోవాహు కూడా తాను వేసుకున్న ద్రాక్ష తోటలో తాను పండించిన పంట తిని మత్తుడై పడి ఉంటే అమర్యాదగా, ఇంత నీతిమంతుడు కదా, తరములో ఒకే ఒక్క నీతిమంతుడు కదా, ఒంటి చేత్తో ఓడను కట్టినోడు కదా, దేవునితో నడిచినవాడు కదా, కృప పొందినవాడు కదా, అలాంటివన్నీ కూడా దేవుడు దాచిపెట్టే ప్రయత్నం చేయాలి. ఒకే ఒక్క లైఫ్లో ఒక చిన్న పొరపాటు, దాన్ని కూడా పట్టి చూపించి దోషిగా నిలబెట్టి, జాగ్రత్తగా ఉండు, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండాలి అని హెచ్చరిక ఇచ్చిన దేవుడా మీరు మాట్లాడేది? యేసయ్య పరిశుద్ధ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే, అంతకన్నా పెద్ద విశేషం ఏముండదు. సరిపోల్చాలని అసమానుడైన పరిశుద్ధుని దేవుడని, తాను పరిశుద్ధుడొకటే కాదు పాపిని పరిశుద్ధపరుస్తున్న దేవుడని, పరిశుద్ధ జీవితాన్ని ప్రబోధిస్తున్న దేవుడని, పరిశుద్ధ జీవితంతో రాజీ పడిపోయినాడు, వెనకాల తిరుగుతూ రోజు 100 స్తోత్రాలు చెప్పిన, 1,00,000 రూపాయలు సందా ఇచ్చిన ఉపేక్షించలేదని, పరిశుద్ధతని ప్రామాణికంగా ప్రపంచానికి ప్రబోధించిన మహా గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను నమ్ముకున్నామయ్యా, బంధను వదిలేసామయ్యా, బంధువులు, మిత్రులు, స్నేహితులు, స్వజనమును, స్వదేశం వదిలిపెట్టాం, నీ మీద నమ్మకంతోనే నువ్వు చూపించిన మార్గంలో నడుస్తున్నామయ్యా అని చెప్తున్నా. మరి ఈ మార్గంలో కొచ్చకి తప్పుడు పనేట్రా అని తానే పట్టి నేరస్తుడిగా, దోషిగా సమాజం ముందు నుంచోబెట్టినటువంటి నిష్పాక్షిక పరిశుద్ధ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని మీకు మనవి చేస్తున్నాను. ఆ భయంకరమైన పాపపు సంతతిని గురించి, అవిధేయత క్రమాలను గురించి, దేవుని భయము లేని విశృంఖల తత్వాన్ని గురించి మాట్లాడుతూ, అదిగో అది గొమొర్రా పొలములో పుట్టినటువంటి సొదొమ ద్రాక్షవల్లి. గొమొర్రా పొలాల్లో పుట్టింది. ఈ బుద్ధులు హారాన్లో ఉన్నప్పుడు ఉన్నాయి కాదు, అబ్రాహాము గుడారంలోనివి కాదు. లోతు భార్య సొదొమ గొమొర్రాలో కూడా పరిశుద్ధతను కాపాడుకున్నారు.
సంఘములో, పరిశుద్ధుల సహవాసములో, దైవజనుల సమక్షములో, చుట్టూ ఆత్మీయులు ఉంటే, ప్రార్థనా పనులు ఉంటే పరిశుద్ధ జీవితం కొద్ది గొప్ప సహకారంగా ఉంటుంది, సాధ్యమవుతుంది. కానీ సొదొమ లాంటి ప్లేసులో పరిశుద్ధ జీవితం ఎంత కష్టం కదా. అయినా అలాంటి ప్రాంతంలో కూడా పరిశుద్ధంగా జీవించారు. లోతు భార్య చాలదో తమ బిడ్డలను కూడా ఏ పురుషుడు తాకకుండా కాపాడాడు. అంటే భౌతికంగా ఎంత సంరక్షణలో, ఎంత కట్టుదిట్టంగా పెంచాలో అంత బ్రహ్మాండంగా పెంచుకొచ్చారు. కానీ వారి తలంపులు, ఆలోచనలు ఏ తల్లిదండ్రులు కంట్రోల్ చేయగలరు? అది ఎవరి చేతిలో ఉంటుంది? చుట్టూ జరుగుతున్నది అదే. చుట్టూ భయంకర జొగుపుసాకరణ పాపం, చూడలేని ఘోరం, వావి వరస లేని బ్రతుకు, అవాజ్యమైన పాపాలు. రోజు చూసేది అవే, రోజు వినేది అవే. అమ్మో మనం దేవుని బిడ్డలం, అమ్మో నాన్న కొడతాడు, అమ్మో దేవుని భయం, తల్లిదండ్రుల భయం వారిని పాపం చేయనివ్వలేదు. కానీ పాపం చూడకుండా, పాపం వినకుండా బ్రతికే పరిస్థితి లేదుగా. రోజు వినేదదే, కంట్లో చెవిలో పడేదదే. వారి తలంపుల్లో ఆ సొదొమ. అందుకన్నాడు ఆ ద్రాక్షవల్లి ఎక్కడ పుట్టింది కాదు అనేది, అది గొమొర్రా పొలంలో పుట్టింది. అది ఎక్కడిది కాదు. అబ్రహాం గుడారంలో ఇలాంటి థాట్స్ వచ్చే ఛాన్స్ ఉందా? అబ్రహాం గుడారంలో ఎంతమంది ఉన్నారు? 318 మంది అలవర్చబడ్డ సైనికులు, ఇంకా దాసీలు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. ఒక్క పొరపాటు కనబడిందా? ఎక్కడ చిన్న తేడా వినబడిందా? ఇన్ని వందల మంది ఒక్క గుడారంలో బతుకుతున్నారే, ఎక్కడ ఒక అపసవ్యమైనటువంటి మాట కనబడిందా? అది పరిశుద్ధుల శిబిరం కదా, దేవుడు వచ్చిపోతున్న స్థలం కదా, దేవుని వాక్యం అక్కడికి దిగువచ్చింది. మెల్కీసెదెకు అక్కడికి వచ్చాడు, యెహోవా అగ్ని వారి ముందు నడిచింది. దేవుని దర్శనం, దేవుని వాక్యం, దైవిక క్రమాలు, పరిశుద్ధుల సహవాసం ఉంటే ఇంత దిగజారుతనం ఎందుకు ఏడుస్తుంది? అందుకే సంఘంలో ఉండండి, సహవాసంలో ఉండండి, పరిశుద్ధులు ఉండాలి. నీ చుట్టూ ఉండే ఆ కంపెనీ కూడా చాలా ఇంపార్టెంట్ రా బాబు అని చెప్పేది ఎందుకు? ఇంట్లో పరిశుద్ధమే, చర్చిలో పరిశుద్ధం, కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ లేకపోతే ఎట్టగా? ఈ పనికి మళ్ళీ ఆ పనికి మళ్ళీ ఫ్రెండ్స్గా పెట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంటే కొంపలట్టించింది, నాశనం అయిపోయింది. ఈరోజు అర్ధాంతరంగా చాలించిన జీవితాలు, చిత్రమైపోయిన జీవితాలు, కుక్కలు చింపిన విస్తర్ లాంటి జీవితాలు, ఒకటి కాదు 100. దానికి కారణం ఏంటో చూడు. బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ. దేవుని వాక్యం మోసపోకడు, దుష్ట సాంగత్యము, మంచి నడవని. నువ్వు మంచివాడవే, మంచిదానివి ఎవడు కాదన్నాడు. ఆడు దుష్టుడైతే చాలు నీ జీవితానికి మచ్చ. చిన్నప్పటి నుంచి మేము విన్న ఒక సామెత ఏంటంటే, నీ స్నేహితుల పేరు చెప్పు, నీ బుద్ధి నేను చెప్తానన్నారంట. నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు చెప్పక నీ ఫ్రెండ్ పేరు చెప్పురా, నీ క్యారెక్టర్ నాకు అర్థమైపోద్ది. నువ్వు బొద్దుకోలు పరిశుద్ధం అంటావు, ప్రార్థన అంటావు, తాగేవాడు, తిరిగేవాడు, తనలాడు నీ స్నేహితుడు అయితే ఎట్ట కుదురుద్ది అసలు? చీకటికి వెలుగుతో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి. అందుకే గత 15-20 సంవత్సరాలుగా మనం ప్రపంచంలో దేవుడు మనకు అవకాశం ప్రతి చోట చాలా గట్టిగా వినిపిస్తున్న ఒక వాదం, చేస్తున్న నినాదం, ప్రజలందరితో సమాధానంగా ఉండండి, కానీ పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయండి అని చెప్పేది. సొదొమకి వెళ్ళిపోయిన తర్వాత లోతు పరిశుద్ధను కోల్పోయాడా? భక్తిని కోల్పోయాడా? విగ్రహారం చేశాడా? ఎక్కడైనా చెప్పాల. మరి కోల్పోయింది ఏంటి? ఒక్క పరిశుద్ధుల సహవాసం ఒకటే కోల్పోయాడు. ఏం మిస్ అవ్వరా? అన్నీ ఉన్నాయి. నీతి గల మనసులో మనస్సాక్షిని కాపాడుకొని బతికాడు, ఎక్కడ తప్పు చేయలా. నీ వ్యక్తిగత నీతి, నీకున్న స్వీయ క్రమశిక్షణ పరిశుద్ధుల సహవాసం ద్వారా బలోపేతమై దీవెనకరంగా మారుద్ది. పరిశుద్ధుల సహవాసం ఒక్కటి కోల్పోతే అవన్నీ నిర్వీర్యం అయిపోతాయి, వ్యర్థమైపోతాయి. తెచ్చుకొచ్చిపోతే కాదు, పరిశుద్ధుల సహవాసం ఉండాలి. అంటి ముట్టినట్టుగా టచ్ మీ ప్లాంట్ లేక బతికి ఏ క్రైస్తవ్యం అది? పరిశుద్ధుల సహచర్యంలో ఇంటిమసీ ఎంత ఎక్కువ అవ్వాలంటే, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకున్నాడు అన్నాడు. ఈ భూమి మీద ఎవరికైనా సాధ్యం? ఒక్కడి పేరు చెప్పండి నాకు. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకున్నాడు అన్నాడు. ఎవడైనా నేను ఈ పాపం చేశానని ఇంకొకరితో ఒప్పుకునే అంత మంచి వాతావరణం ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉందా? అది చెప్తే ఏం కొంప ముంచేస్తాడో, ఎవరికి చెప్తాడో, పరువు తీస్తాడో, రేపొద్దున ఆయుధంగా వాడతాడో, నన్ను ఎక్కడ బుక్ చేస్తాడో, ఎవరు నమ్మగలవు నువ్వు? మళ్ళీ సహవాసం, ఇంకేం సహవాసం ఉంది? దాని పక్కన రాసిన మాట ఏంటి? మీ స్వస్థత కొరకు ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేసుకోండి. జబ్బు వస్తే నాకు ఇలా ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేయమని చెప్పినంత ఈజీగా తప్పు జరిగితే నేను ఈ వారంలో బలహీనపడ్డాను, తప్పు చేశాను, నా మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, స్పర్శల్లో తేడా వచ్చింది, నా పరిశుద్ధతను కోల్పోకుండా నేను మరలా కడగబడినట్లుగా, హిస్సోపుతో కడగబడినట్లుగా, హిమము కంటే తెల్లగా మారిపోయినట్లుగా, నా దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడినట్లుగా నా కోసం ప్రార్థన చేయి అని నువ్వు పంచుకోనగలిగిన ఇంటిమసీ నీతో ఎవరితో ఉంది?
ఉంటాడు, పరిశుద్ధుడు కాదే. పరిశుద్ధులతో అంత స్థాయికి రావే. పేరుకి సహవాసం వచ్చిపోతున్న పేరే ఉంది. ఫలితాలు ఎలా ఉంటాయి? వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి? వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడది? వీళ్ళ తరములు ఎక్కడవి? అబ్రాహాము ఇలాకాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. కానీ ఏమైనా పడుతుంది పేరు? అది గొమొర్రా ఫలములో పెట్టిన సొదొమ ద్రాక్షవల్లి. బా, ఒక్క అక్షరం కూడా నాకు మింగుడు పడని జీర్ణం కానీ పాపిష్టి పదాలు అవన్నీ. ఆ ద్రాక్షవల్లి కంటే కొన్ని కాయలు కాసినాయి అంట. ఈ మోయాబీయులు, ఈ అమ్మోనీయులు అయ్యాక కాయలు, ఆ ఫలం అదేగా. వాళ్ళ గురించి ఎవరు రాశాడు? పిచ్చి ద్రాక్షలు, దాని కింద చేదు ద్రాక్షలు. ఆ ద్రాక్షారసం పిండితేనంట, ఆ ద్రాక్షరసం ఎలా ఉంటుందని తెలుసా? క్రూర, నాగు, పాముల విషం వంటి రసం వచ్చిందంట. అంటే ఆ ద్రాక్షరసం తాగితే చచ్చిపోవటమే. క్రూర, నాగు, పాముల విషయం అదంటే వాళ్ళతో సహవాసం, వాళ్ళతో అనుబంధం, వాళ్ళతో రిలేషన్ చావేక. ఏ వ్యక్తి బాగుపడ్డు, ఏ కుటుంబం కట్టబడదు. పాపాన్ని ఇంత తీవ్రంగా ఖండించింది బైబిల్. లోతు కుమారులు చేసిన దాష్టికాన్ని ఇంత తీవ్రంగా 1000 సంవత్సరాల తర్వాత కూడా ఎండగట్టి ఖండించిన వాడు బైబిల్లో దేవుడు. ఆ దరిద్రాన్ని సపోర్ట్ చేసిందా బైబిల్ కానీ, బైబిల్లో దేవుడు కానీ? ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, 5-6 వేల సంవత్సరాల తర్వాత కూడా మీరు అలాగ ఉండకూడదని హెచ్చరిక చేస్తూనే బైబిల్ మాట్లాడుతుందంటే, బైబిల్ మసిబూసి మారేడికాయ చేయలేదు. లోపాన్ని కప్పిపెట్టి దేవుని బిడ్డలారా, ఆల్ గుడ్ అన్నట్టు చూపించలేదు. ఎక్కడ తప్పు జరిగినా దాన్ని ఖండించి ప్రజలతో నిలబెట్టి, ఇదిగో వీడు నా బిడ్డ, నన్ను నమ్ముకున్నాడు, అయినా ఈ తప్పుడు పని చేశాడు, అందుకే నేను పనిష్మెంట్ ఇచ్చా, ఇదిగో ఇటు బతికెత్తుంది, ఎట్ట అవ్వడం ఉండబాకండి అని చెప్పిన దేవుడు కదా మనం ఆరాధించే దేవుడు. లోతు కుమార్తెలు చేసిన పాపిస్తాన్ని నువ్వు కోప్పడు, నువ్వు అసహించుకోవటమే. నీకు ఆ తలంపు రాకెత్వే. దాన్ని అసహించుకున్నాడు, ఖండించినోడు, గద్దించినోడు, ఎటు చేశాను చెప్తే కదా నీకు తెలిసింది. ఆయన కవర్ చేస్తే దాచి పెడితే నువ్వు కనుక్కొని బయట తీసిన సిఐడి ఆఫీసర్లా మాట్లాడితే ఎట్ట కుదురుద్ది? పట్టించింది ఆయనే, పట్టుకొచ్చింది ఆయనే, శిక్షించింది ఆయనే, సమాజం మీద నుంచోబెట్టింది ఆయనే. నీ పరిశోధనలో అద్భుత సత్యం కాదు ఇది. దేవుడి నిష్పాక్షిక న్యాయానికి తిరుగులేని నిదర్శనం అదని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులారా, సహోదరులారా, దేవుని సేవకులారా, ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి ఉండి కూడా, ఉన్నతమైన కృప పొంది కూడా, వ్యక్తిగత స్వీయ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండి కూడా పరిశుద్ధుల సహవాసానికి దూరం అయితే, దేవుని నుండి దూరం అయితే, గుడారమునకు దూరం అయిపోతే, అయ్యో పాపుల మధ్య, భ్రష్టుల మధ్య, అవాంఛనీయమైన అవాచ్యమైన కార్యములు చేయిస్తున్న వారితోనే కలిసి మెలిసి బ్రతికే ఒక సాధారణ జీవితానికి వచ్చేస్తే, ఇవాళ కాతే రేపైనా నీ భక్తి బలహీనపడే అవకాశం ఉంటుంది. ఆత్మలో తీవ్రత చల్లారిపోయే ప్రమాదం ఉంటుంది. లౌకికమైన మనసు నీలో జ్వరబడే అవకాశం ఉంటుంది. పరిశుద్ధత విషయంలో రాజీ పడిపోయే ప్రమాదం ఉంటుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను కోల్పోయే ప్రమాదం కూడా చివరికి వస్తుంది. నీ దీపం ఆరిపోకముందే, ఆత్మీయత చల్లారిపోకముందే, కొంచెం అలవాటు పడుతున్న ఆ మాటలు, ఆ జోక్స్, ఆ నవ్వులు, ఆ సరదాగా ఎంటర్టైన్ చేసే కాడికి వచ్చామంటే హెలిప్యాడ్ రెడీ అయిపోయినట్టే. రేపో బాబా హెలికాప్టర్ ల్యాండ్ అయిపోద్ది. ఆ దరిద్రం ఉండగానే చిచ్చి నేను ఇందులో ఎందుకు నవ్వుతున్నాను, దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నా, దీన్ని ఎందుకు చూస్తున్నా, దీన్ని ఎందుకు వింటున్నా, నేను ఇలా ఉండకూడదే, ఇది నాకు తగదే. ఈ బూతులైనా, సరస్వక్తులైనా, పోకిరి మాటలైనా, ఎల్లరితో నాటుపాట్లైనా పరిశుద్ధులకు తగవన్నాడే. నేను పరిశుద్ధుల జాబితాలో ఉండాలి. ఇది నాకు తగదో, ఇది నాకు కూడదో, ఇది నేను చూడకూడదు, ఇది నేను వినకూడదు. ఈ కంగారీలో లేదంటే కొంపలంటుకు పోయి పరిస్థితి వచ్చేసినట్టే లెక్క ఆల్రెడీ.